ఈరోజు ప్రెస్ మీటు ఒక అందమైన అబద్ధంతో మొదలుపెట్టాలని, ఆ అందమైన అబద్ధం కూడా గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి నోటి నుంచి అసెంబ్లీలో జాలువారినటువంటి ఒక అందమైన అబద్ధంతో ఈ ప్రెస్ మీట్ మొదలుపెట్టాలి అని, ఈ అందమైన అబద్ధాన్ని రాష్ట్ర ప్రజలు కూడా చూసి తిలకించాలని మరొకసారి మనవి చేస్తున్నాం. ప్రతి సందర్భంలో ప్రతి అంశం మీద ఎందుకు ప్రెస్ మీట్లు పెట్టాల్సి వస్తుంది, ఎందుకు ప్రజలతో వాస్తవాలు పంచుకోవాల్సి వస్తుంది అనే దాని మీద నేను కాస్త వివరణ ఇవ్వాల్సినటువంటి బాధ్యత నా మీద ఉంది. చాలామంది తెలుగుదేశం ఆర్ జనసేన లేకపోతే భారతీయ జనతా పార్టీ కూటమిలో ఉన్నటువంటి 3 పార్టీల కార్యకర్తలు కానీ లేకపోతే నాయకులు కానీ ప్రతి అంశం మీద మీరు మమ్మల్ని విమర్శిస్తారేంటండి, ప్రతి అంశం మీద మీరు మాట్లాడతారేంటండి అని మాట్లాడుతున్న సందర్భంలో నేను మీ మీడియా ద్వారా కూటమి ప్రభుత్వాన్ని సపోర్ట్ చేసే కార్యకర్తలకి ఏ రాజకీయాలు అయినా సరే మంచి రాజకీయాలు చేయాలి, ప్రజలకి కాస్త కూడు గుడ్డ నీరు ఏర్పాటు చేసే ప్రభుత్వానికి మనం సపోర్ట్ చేయాలి, ఎలక్షన్లు వచ్చిన తర్వాత చూసుకుందాంలే, కూటమి ప్రభుత్వం బాగా పనిచేస్తే కూటమి ప్రభుత్వానికి ఇద్దాం, మళ్ళీ వైసీపీ బాగా పనిచేస్తే వైసీపీకి ఇద్దాం, జడా శ్రావణ్ కుమార్ మాట్లాడుతున్నాడు, జడా శ్రావణ్ కుమార్కి కూడా ఒక ఓటేద్దామని ఆలోచించేటువంటి న్యూట్రల్ పీపుల్కి కానీ మీ అందరికీ నేను మీడియా సోదరుల సాక్షిగా మీ ద్వారా నేను వారికి ఒక మాట తెలియజేస్తున్నాను.